హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇటీవల కాలంలో పరీక్ష ఏదైనా కరెక్ట్ క్వశ్చన్లతో పాటుగా తప్పుడు క్వశ్చన్ల యొక్క పర్సంటేజ్ కూడా పెరిగిపోయినది. ఈ తప్పుడు క్వశ్చన్ల కారణంగా ఫలితాలే 2 ఏళ్ళు 3 ఏళ్ళు బట్టే ఒక పరిస్థితి. ఇక్కడ పరీక్ష రాసేది ఒక ఎత్తు అయితే పరీక్ష రాసిన తర్వాత వచ్చే సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉన్నవి. ఇవాళ గ్రూప్ 1 పైన 33-34 కేసులు పడ్డాయి. 14 అంశాలపైన కేసులు పడ్డాయి. ఒకటి రిజర్వేషన్ల పైన ఎక్కువ కేసులు పడితే దాని తర్వాత మరొక కేసులు ఏంటంటే తప్పుడు క్వశ్చన్లు, రాంగ్ క్వశ్చన్లు. రాంగ్ క్వశ్చన్లు ఎందుకు పోతాయండి? తయారు చేసేది మేధావులు, క్వశ్చన్లు తయారు చేసేది ప్రొఫెసర్లు, చదువురానోళ్ళు కాదు, చదువొచ్చినోళ్ళు, అత్యున్నత స్థాయిలో చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేసే వాళ్ళు తయారు చేసేది కూడా పుస్తకాలు చూసుకుంటూ రాయడమే. మరి పుస్తకాలు చూసుకుంటూ రాసేటటువంటి ఈ ప్రశ్నల తయారీలో ఎందుకు తప్పులు పోతున్నాయి? ఈ తప్పులకు బాధ్యులు ఎవరు? బాధితులు అనేవాళ్ళు విద్యార్థులు. మరి తప్పు చేసిన వాళ్ళు ఎవరు బాధ్యత వహిస్తారు? మరి దీని నిర్వహణలో ఉన్నటువంటి చైర్మన్ సభ్యులు అనే వాళ్ళకు జైలు శిక్ష అనే కండిషన్ పెడితే క్వశ్చన్ పేపర్లు సక్రమంగా తయారవుతాయి. ఎందుకు? వాళ్ళ 14 పేపర్ లీక్ అయినటువంటి సందర్భంలో చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు పక్కకు తప్పుకుని ఆయన వెళ్ళిపోయిండు. ఆయన ఫ్యామిలీతో కూడా ప్రశాంతంగా ఉన్నాడు. కానీ 14 పేపర్లు లీక్ అయిన సందర్భంగా ఇక్కడ బాధితులు ఎవరంటే విద్యార్థులు. ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు. నిన్న డిఎస్సి ఎంత ఘోరం అంటే డిఎస్సిలో 18 ప్రశ్నలండి. సేమ్ 18 ప్రశ్నలు మళ్ళోసారి రిపీట్ అయినాయి. మరి దీనికి బాధ్యుడు ఎవరు? ఒక్క అధికారినైనా సస్పెండ్ చేశారా? ఒక్క అధికారి పైన చర్యలు తీసుకున్నారా? తీసుకోలే. దాని బాధ్యులు ఎవరు అనేది నా ప్రశ్న. అందుకే చైర్మన్లుగా వ్యవహరించే వాళ్లకు ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో, ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో వాళ్ళకు జైలు శిక్ష చేయాలా. ఎందుకంటే ఎగ్జామ్ రాసే ఒక్కరిద్దరు కాదండి, లక్షల మంది డిగ్రీ చదివే వరకు ఒక ఎత్తు అయితే డిగ్రీ అయినాక ఈ పోటీ పరీక్షల పేరుతో 5 ఏళ్ళు 10 ఏళ్ళు తమ శక్తిని మొత్తం దారపోసి పరీక్షలు రాస్తే ఏదో పిల్ల చేష్టల్లాగా, ఏదో పిల్లలు పెట్టిన పరీక్షలాగా మారిపోయినాయి. ఒక యూనిట్ టెస్ట్ లాగా అయిపోయినాయి, ఒక క్వార్టర్లీ ఎగ్జామ్ లాగా అయిపోయినాయి. సీరియస్నెస్ లేదు. ఎందుకు లేదు సీరియస్నెస్గా అంటే దీని బాధ్యత వహించేవాడు ఎవడు లేడు కాబట్టి. ఇక్కడ చూడండి, దీని బాధ్యులు ఎవరు? ప్రశ్నలు తయారు చేసే ప్రొఫెసర్లదా, బోర్డు చైర్మన్లదా, బోర్డు సభ్యులదా? ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళ బోర్డు చైర్మన్ని అండ్ సభ్యులని గవర్నర్ అనే వాళ్ళు నియమిస్తే రాష్ట్రపతి తొలగిస్తాడు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఒక అత్యున్నత సంస్థ. అలాంటి అత్యున్నత సంస్థలో పనిచేసే వాళ్ళ క్వాలిఫికేషన్లు ఏముండాలా అంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్ రాజకీయమే క్వాలిఫికేషన్గా మారిపోయింది. రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో సభ్యులు అనే వాళ్ళు, చైర్మన్ అనే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఒక బోర్డులని ఒక రాజకీయ ఆవాసాలుగా మార్చిన సందర్భం వల్లనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. కానీ దానికి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు, ఎక్కడ కూడా సంబంధం లేని వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని చెప్పారు. ఏం చేశారు ప్రక్షాళన? మీరు చేసిన ప్రక్షాళనల్లా కేవలం చైర్మన్లని సభ్యులని మాత్రమే మార్చడం తప్ప ఎక్కడ ప్రక్షాళన జరగలేదు. 14 పేపర్లు లీక్ అయ్యి బజార్లో అమ్ముకుంటే ఇంతవరకు సిట్టు దర్యాప్తు దానిపైన క్లారిఫికేషన్ లేదు. సరే, ఇవన్నీ వేరే అంశాలు. ఇవాళ మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే కేవలం తప్పుడు ప్రశ్నలపైన ఎవరు బాధ్యత వహిస్తారనేదే నేను అడిగేటటువంటి ప్రశ్న.
కాబట్టి దీనికి చర్యలు ఉండాల. ఎందుకంటే ప్రశ్నించేవాడు లేడని, ఎవడి రాజ్యం వాడిది అయిపోయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే విలువలు లేకుండా అయిపోయిన ఒక పరిస్థితి, నమ్మకం లేనటువంటి ఒక పరిస్థితి. దాంట్లో కూడా తప్పుడు క్వశ్చన్లు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎక్కడ పోతున్నాయి క్వశ్చన్ తప్పింది పోతున్నాయి అంటే ట్రాన్స్లేషన్లో పోతున్నాయి. ఇంగ్లీష్లోనే తయారు చేసి తెలుగులోనే ఎందుకు ట్రాన్స్లేట్ చేయాలా? తెలంగాణ రాష్ట్రంలో అధికార భాష తెలుగు. అధికార భాష తెలుగు అయినప్పుడు తెలుగులోనే ప్రశ్నపత్రాలు తయారు చేసి అయిపోద్ది కదా, ఇంగ్లీష్లోనే ఎందుకు తయారు చేయాలా? సరే, ఒక నేషనల్ లాంగ్వేజ్, ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో తయారు చేస్తున్నాడు. రాష్ట్రం మొత్తం మీద ట్రాన్స్లేషన్ చేసేవాడు ఎవడు లేడా? ఎందుకు తప్పుడు ట్రాన్స్లేషన్ పోతున్నాయి? ఎందుకు భాషా దోషాలు పోతున్నాయి? ఎందుకు అక్షర దోషాలు పోతున్నాయి? ఎందుకు ప్రింటింగ్ మిస్టేక్ పోతున్నాయి? అంటే బాధ్యత లేకపోవడం, బాధ్యతారహితంగా ఉండడం, నిర్లిప్తంగా ఉండడం, నిర్లక్ష్యంగా ఉండడం, సమాధానం చెప్పేవాడికి అవసరం లేని సందర్భం ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ సమాధానం చెప్పాలా. క్వశ్చన్లు తప్పుడు పోతే చైర్మన్లకి, బోర్డు సభ్యులకి జైలు శిక్ష వేయాలా. ఇవాళ జనార్దన్ రెడ్డికి ఎందుకు జైలు శిక్ష వేయలేదు? ఇవాళ 14 పేపర్ లీకేజ్ వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి ఎందుకు జైలుకు పంపరు? ఆయనని ఎందుకు పంపకూడదు? ఎందుకంటే నీ సమక్షంలో, నువ్వు పనిచేసే సమక్షంలో 14 పేపర్లు లీక్ అయితే జనార్దన్ రెడ్డి ఎందుకు వదిలిపెట్టారు? కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మాట్లాడింది ప్రక్షాళన చేస్తామని. మరి 14 పేపర్ లీక్ అయినటువంటి చైర్మన్కు ఎందుకు జైలు శిక్ష విధించలేదు? దొంగలెటు పోయారు, దొరలెటు పోయారు, సిట్టు దర్యాప్తు ఎటు పోయింది? సమాధానం చెప్పాలి కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి తప్పుడు క్వశ్చన్లు పోతే దానికి శిక్ష ఉంటుంది. సపరేట్ చట్టం చేస్తామని చెప్పారు. పోటీ పరీక్షల పైన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఏ చట్టం తీసుకొచ్చారు? ఎక్కడ ప్రక్షాళన చేశారు? రేపు గ్రూప్ 2లో 600 క్వశ్చన్లకి 4 పేపర్లకి 600 క్వశ్చన్లు సక్రమంగా ఉండాలా. ఒక్క క్వశ్చన్ తప్పుడు పోయినా ఒప్పుకోము. గ్రూప్ 3లో 450 క్వశ్చన్లు ఉన్నాయి. 450 క్వశ్చన్లో ఒక్క క్వశ్చన్ తప్పు పోయినా ఒప్పుకోము. గ్రూప్ 1లో ఉన్న ఫిలిమ్స్లో ఉన్నట్టు క్వశ్చన్లు 150 క్వశ్చన్లు. 150 క్వశ్చన్లలో 14 క్వశ్చన్లు తప్పున్నాయని కోర్టుకి ఎక్కారు. అట్లీస్ట్ ఒక 5 క్వశ్చన్లు తప్పున్నాయి కదా. 2011 గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జాములో 6 క్వశ్చన్లు తప్పు పోతే మళ్ళీ ఫిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్స్ రాయాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. దీని బాధ్యుడెవడు? ఒక్కడిపైన చర్యలు తీసుకున్నారా? ఇక్కడ ఎవరి జీవితాలు ఆగమవుతున్నాయంటే విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నవి. ఇక్కడ అధికార వ్యవస్థలో అధికారులు అనే వాళ్ళకి అధికారం, ఒకసారి ఉద్యోగం వస్తే, ఒకసారి నియామకం జరిగితే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతారహితంగా ఉండడం లేదు. ఇక్కడ బాధ్యులను చేయాలి. దానికి ఒక చర్యలు ఉండాలి. తప్పు జరిగిన ప్రతిసారి ఒక చర్యలు కనుక ఉంటే తప్పు చేయడానికి భయపడతాడు. చర్యలు లేకపోతే ఎవడైనా తప్పు చేస్తాడు. ఎందుకంటే భారతదేశంలో అవినీతి కొరత లేదు. అన్నిటికంటే అధికారులలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే అవినీతికి ఆస్కారం ఉంటుంది. కానీ పోటీ పరీక్షలు కొన్ని లక్షల మంది జీవితాలు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి తినక రూపాయి ఇంటి దగ్గర అడుకొచ్చుకొని హాస్టల్ ఫీజులు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడి ఎగ్జామ్ రాస్తే ఇవాళ తప్పుడు క్వశ్చన్లతో జీవితాలు ఆగమవుతున్నాయి. ఇవాళ ఈ వీడియో చేయకముందు నాకు తెలిసినట్టు ఒక మిత్రుడికి ఫోన్ చేశాను. ఏంటి పరిస్థితి అంటే లాస్ట్ టైం గ్రూప్ 2లో 17 క్వశ్చన్లు తప్పులు పోయినాయి. 17 క్వశ్చన్లు తప్పులు పోయినాయి. దానిపైన కూడా కేసు పడింది. మొదటి రోజు ఎగ్జాములో ఓఎంఆర్ సీట్లు గందరగోళాల కారణంగా నాది 40 నిమిషాలు టైం వేస్ట్ అయింది. 40 నిమిషాలు టైం వేస్ట్ అయింది. లాస్ట్ టైం ఇస్తామని చెప్పారు, చివరికి 10 నిమిషాలే ఇచ్చారు. నాకు జిఎస్లో 82 మార్కులే వచ్చినాయి. కానీ వాస్తవంగా నాకు గనక అక్కడ ఒక 10 మార్కులు అదనంగా వచ్చేవి. నేను మ్యాథ్స్ స్టూడెంట్ ఉండి కూడా మ్యాథ్స్ చేయకుండానే పేపర్ ఇచ్చేశాను. మ్యాథ్స్ స్టూడెంట్ అంటే బై చేసేవి. వాళ్ళని టాప్ 10లో ఉండాల్సిన వ్యక్తిని ఎక్కడో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా. ఇవాళ ఫస్ట్ ర్యాంకు టాప్ 10లోకి వచ్చే ర్యాంకు నాకు కాస్త వెనక్కిపోయింది.
అతనికి ఎవడు బాధ్యుడు? ఎవరు సమాధానం చెప్తారు? ఇక్కడ ఈ ప్రశ్నలు కనుక తప్పుడు పోయిన సందర్భంలో ఇక్కడ ఎవరు బాధితులుగా మారుతారంటే సీరియస్ ఆస్పిరెంట్స్, బాగా చదివిన వాళ్ళు. ఒక్క మార్కు పోతే పై రావాల్సినట్టు ఉద్యోగం కింది ఉద్యోగం వస్తుంది, చివరికి ఉద్యోగమే పోతున్నటువంటి సందర్భం. కాబట్టి ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. రేపు ప్రధానమైన ఎగ్జామ్లు గ్రూప్ 2, 3 ఎగ్జామ్లు జరగబోతున్నాయి. ఈ గ్రూప్ 2, 3 ఎగ్జామ్లలో ఒక్క క్వశ్చన్ కూడా తప్పు పోయినా, ప్రశ్నలు కనుక తప్పు జరిగితే, గందరగోళాలు కనుక జరిగితే ఈసారి టీఎస్పీసీని గతంలో ముట్టడులు వేరుంటాయి, ఈసారి ముట్టడి వేరుంటుంది. ఎందుకంటే మీ నిర్లక్ష్యం వల్ల, మీ బాధితారాహిత్యం వల్ల, మీ గందరగోళాల వల్ల విద్యార్థుల జీవితాలు అనేవి ఇక్కడ ఆగమైపోతున్నట్టు ఒక పరిస్థితి. అందుకే తప్పుడు క్వశ్చన్ లేకుండా ఎన్ని క్వశ్చన్లకు ఎగ్జామ్ పెడుతున్నావో ఎందుకు క్వశ్చన్లు డిలీట్ చేయాలా? చూసుకుంటూ రాసినటువంటి ప్రశ్నలని ఎందుకు డిలీట్ చేయాలా? కాంట్రవర్సీ క్వశ్చన్లు ఎందుకు ఇస్తున్నారు? కాంట్రవర్సీ జోలి పోకండి. ముందే పేపర్ తయారు చేసే వాళ్ళకు చెప్పండి. క్వశ్చన్లు తప్పుడు పోతే మిమ్మల్ని బాధ్యులు చేస్తామని ప్రొఫెసర్లకు చెప్పండి. ఒక లెటర్ ఇవ్వండి, ఒక లెటర్ తయారు చేసి ఇవ్వండి. క్వశ్చన్లు తప్పులు పోవద్దు, కాంట్రవర్సీ క్వశ్చన్ రావద్దు, దాంట్లో కనుక తప్పుడు పోతే మీదే బాధ్యత వహించాలా అని చెప్పి సీరియస్ చెప్పండి. మళ్ళీ క్వశ్చన్లు ఇచ్చినాక మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ పైన మళ్ళీ విద్యార్థులకు వెళ్ళి మళ్ళీ అడగడం ఎందుకు? దాంట్లో మళ్ళీ సమాధానం చూడడం ఎందుకు? తయారు చేసిన క్వశ్చన్లే కదా, తప్పెందుకు పోతున్నవి? కాబట్టి క్వశ్చన్లు తప్పులు పోవద్దు, ప్రింటింగ్ మిస్టేక్ పోవద్దు. ఎందుకంటే కొన్ని లక్షల మంది జీవితాలతో ఆధారం. లాస్ట్ టైము టీఎస్ఎల్ పిఆర్బిలో 7 ప్రశ్నలు తప్పులు పోయాయని హైకోర్టు తీర్పు చెప్తే మళ్ళీ రిజల్ట్ ఇచ్చారు. మళ్ళీ 40,000 మందికి అదనంగా ఇచ్చారు. కానీ వాళ్ళ గ్రౌండ్కు ప్రాక్టీస్ లేకుండా వచ్చి ఎవరు క్వాలిఫై కాని ఒక పరిస్థితి. నిన్న డిఎస్సిలో 109 ప్రశ్నలు, ఎందుకంటే డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారు. మొత్తంగా 109 క్వశ్చన్లు తప్పుడు పోయినాయట. ప్రతి పేపర్లో 4-5 క్వశ్చన్ల పైన తప్పుడు పోయినాయి. సోషల్ కంటెంట్లో డిఎస్సిలో, ఎస్జిటిలో సోషల్ కంటెంట్లో 18 క్వశ్చన్ల 18 రిపీట్ అయినాయి. ఒక్కరిపైన చర్య తీసుకున్నారా? ఎందుకు దీని సెక్రటరీ బాధ్యత వహించాడు? దీని కారకులు ఎవరు ఎందుకు తెలుసుకోరు? ఎందుకు ఎంక్వైరీ కమిటీ అయ్యారు? దాని అతని ఉద్యోగాలకి వెళ్ళి ఎందుకు తొలగించారు? కానీ ఇవన్నిటి సమాధానాలు కావాలా? రిక్రూట్మెంట్ బోర్డు ఏదైనా కావచ్చు, అది పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కావచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ తప్పులు లేకుండా క్వశ్చన్ల పేపర్ తయారు చేసే దమ్ము మీకున్నదా? ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించే దమ్ము మీకున్నదా? ఎందుకంటే లాస్ట్ టైం జైల్లో ఒక కెమిస్ట్రీ ఎగ్జామ్లో 20కి పైన క్వశ్చన్ తప్పుడు పోయినాయండి. 150 క్వశ్చన్లలో 20-25 క్వశ్చన్ తప్పు పోయినాక ఒక్కొక్క దానికి 2 మార్కుల క్వశ్చన్ ఉన్నాక వాడి జీవితాలు ఏం కావాలా? జైల్లో లాస్ట్ టైం నిర్వహించిన జైల్లో ప్రతి పేపర్లో కనీసంగా 7-8-10 క్వశ్చన్లు తప్పులు పోయినాయి. దానికి ఎవడు బాధ్యుడు? ఒక్కటి పైన చర్యలు తీసుకున్నారా మీరు? ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకు టెక్నికల్ స్కీమ్ కరెక్ట్, టెక్నికల్ టీంని ఎందుకు కరెక్ట్ పెట్టుకోరు? ఎందుకు క్వశ్చన్ పేపర్ సరిగా తయారు చేయించరు? ఎందుకు తప్పుడు పోతున్నాయి? కానీ తప్పుడు క్వశ్చన్లకి బాధ్యులను చేయాలా, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలా. అప్పుడే ఈ పేపర్లు క్వశ్చన్ పేపర్ల సక్రమంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. ట్రాన్స్లేషన్ అయితే ఇక అసలు అద్భుతాలు సృష్టిస్తారు. ట్రాన్స్లేషన్లో అద్భుతాలు సృష్టిస్తారు. గూగుల్ ట్రాన్స్లేషన్ అంటే ఎగ్జామ్ పెట్టేది గూగుల్ పెడుతుందా? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెడుతున్నదా? కాబట్టి తీవ్రమైన నేరాలు చేస్తున్నారు. ఈ అధికారంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు తీవ్రమైన నేరాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సరిగా పనిచేయడం లేదు, బాధ్యతాయుతంగా పనిచేయడం లేదు, నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు, నిస్సిగ్గుగా పనిచేస్తున్నారు, యాక్టివ్గా పనిచేయడం లేదు. రిటైర్మెంట్ వయసులో ఏదో వస్తున్నామా పోతున్నామా అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది, సీరియస్నెస్ ఉండడం లేదు. కొందరు దొంగతనాన్ని పాల్పడుతున్నారు, కొందరు అవినీతి పాల్పడుతున్నారు. మొత్తంగా విద్యార్థుల జీవితాలను ఆటలాడుకుంటున్నారు. గత ప్రభుత్వాలు అవే తప్పులు, ఈ ప్రభుత్వాలు అదే తప్పులు. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కమిషన్ మారిన తర్వాత గ్రూప్ 1లో ఎందుకు తప్పులు పోయినాయి? పోయినసారి దొంగ కమిషన్, మరి ఈ కమిషన్లో ఎందుకు తప్పులు పోయినాయి? కాబట్టి ఒక్కటే ప్రశ్న, తప్పులు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరిపైన చర్యలు తీసుకుంటారు? ఎవరిని సస్పెండ్ చేస్తారు? ఎవరిని ఉద్యోగాలకు వెళ్ళి తొలగిస్తారు? ఇవన్నిటికీ సమాధానం కావాలా. దీని ప్రభుత్వం సమాధానం చెప్తుందా?
పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాధానం చెప్తుందా? గవర్నర్ గారు సమాధానం చెప్తారు. ఎందుకంటే గవర్నర్ చేత అపాయింట్మెంట్ జరిగి రాష్ట్రపతి చేత తొలగించబడే సభ్యులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు బాధ్యత వహిస్తారు? లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు, కార్లు ఇస్తున్నారు, మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎందుకు బాధ్యతాయుతంగా పనిచేయడం లేదు? ప్రభుత్వాలు ఎందుకు మీరు కావాల్సినటువంటి అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదు? ఎందుకు నిలదీయడం లేదు? సరైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు లేకపోతే నేను పని చేయనని ఎందుకు మీరు చెప్పడం లేదు? ఎందుకు చైర్మన్ ఎందుకు చెప్పడం లేదు? మీరు కనుక నాకు సంపూర్ణ స్థాయిలో అధికారాలు ఇచ్చి సంపూర్ణ స్థాయిలో మాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తేనే పనిచేస్తామని ఒక్క సభ్యుడు ఎందుకు ప్రశ్నిస్తలేడు గవర్నమెంట్ని? ఎందుకంటే మీరు వచ్చేదే పైరవతోటి, పైరవతోని పదవిలోకి వస్తున్నారు. ఆ పైరవతోని అమ్ముకునే ఒక పరిస్థితి, పేపర్ లీకేజ్ ఒక పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రిక్రూట్మెంట్ బోర్డులు వ్యవహరిస్తున్నటువంటి శైలి. కొందరేమో గందరగోళం చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. మేమే సుప్రీం అన్నట్టు. సుప్రీం అయితే కావచ్చు, కానీ ఇక్కడ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూసే ఒక బాధ్యత కూడా మీకు ఉంటుంది. ఇక్కడ పదవులు తీసుకోవడం కాదు, పదవులకు నిబద్ధతగా పనిచేయండి. తప్పుడు క్వశ్చన్లు ఎందుకు పోతున్నాయి? శ్రీనివాసరావు గారు చాలా స్ట్రిక్ట్ అని చెప్పిండు, మరి క్వశ్చన్ పేపర్లో తప్పుడు ఎందుకు పోయినాయి? తప్పుడు క్వశ్చన్ల మీద కేసులు ఎందుకు పడుతున్నాయి? కాబట్టి ఒక నెగ్లిజెన్సీ, ఒక నిర్లక్ష్యం, చర్యలు లేకపోవడం, దానిపైన అథారిటీ కరెక్ట్ వేలో నిర్ణయం తీసుకోకపోవడం, రాజకీయ పదవులుగా మారిపోవడం, రాజకీయ ఆవాస కేంద్రాలుగా మారిపోవడం, ఇవన్నిటి కారణాల వల్ల జరుగుతున్న తప్పులు. నేను అడిగినటువంటి ప్రశ్నల్లో ఏమైనా తప్పు ఉంటే నా పైన చర్యలు తీసుకోండి. క్వశ్చన్ చేయడమే తప్పు అయితే నా పైన చర్యలు తీసుకోండి. ఇప్పటికి 12 కేసులు ఉన్నాయి, మరో కేసు పెట్టుకోండి. ఐఎమ్ రెడీ. కానీ నేను మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటా, తప్పనిసరిగా ప్రశ్నిస్తూనే ఉంటా. విద్యార్థుల తరపున నిలబడతా కంపల్సరిగా. ఏ ప్రభుత్వాలు ఎక్కడ ఇబ్బంది పెట్టినా కూడా వెనకడుగు వేయకుండా కంపల్సరీ ప్రశ్నిస్తూనే ఉంటా. కానీ తప్పుడు క్వశ్చన్ల పైన తప్పుడు మార్గాలు వెళ్ళే వాళ్ళకి చర్యలు ఉండాలా? తప్పుడు క్వశ్చన్ల పైన బాధ్యత ఉండాలా? తప్పుడు క్వశ్చన్లకు శిక్షలు ఉండాలా? కానీ న్యాయబద్ధంగా చదివిన వాడి, కష్టపడ్డవాడికి ఉద్యోగం రావాలా? కాబట్టి ఈ తప్పుడు క్వశ్చన్ల వల్ల సీరియస్ ఆస్పిరెంట్కి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ట్రాన్స్లేషన్ దోషాలు లేకుండా, భాషా దోషాలు లేకుండా, కాంట్రవర్సీ క్వశ్చన్ లేకుండా, తప్పుడు క్వశ్చన్ లేకుండా పేపర్ తయారు చేసి రేపు గ్రూప్ 2లో 600 క్వశ్చన్లు ఒక్కొక్క క్వశ్చన్ తప్పు పోకుండా, 450 గ్రూప్ 3 క్వశ్చన్లు ఒక్కొక్క క్వశ్చన్ తప్పు పోకుండా ప్రతి పరీక్షను న్యాయబద్ధంగా ఎగ్జామ్ పెట్టాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విద్యార్థుల తరపున నేను మేమందరిని కూడా, ఈ సమాజాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. దీనిపైన ప్రతి విద్యార్థి కూడా స్పందించాలా? కంపల్సరీ స్పందించండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ని క్వశ్చన్ చేయండి. ముందుగా ఇప్పుడే క్వశ్చన్ చేయండి. మీరు క్వశ్చన్లు తప్పుడు పోకుండా ఎగ్జామ్ పెట్టండి, అని నిలదీయండి, మెయిల్స్ చేయండి, ప్రశ్నించండి, క్వశ్చన్ చేయండి. లేకపోతే ఇక్కడ మనం బతకనివ్వరు, కష్టపడ్డవాడిని బతకనివ్వరు. ఇక్కడ అలాంటి ఒక పరిస్థితి ఇక్కడ ఉన్నది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ తప్పుడు క్వశ్చన్ల పైన కామెంట్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే నా వీడియో కంపల్సరీ వాళ్ళందరూ కూడా నేను ఎవరైతే ప్రశ్నిస్తున్నో వాళ్ళందరూ చూస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీ యొక్క భావాలు పంచుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏమనుకున్నా చెప్పే ప్రయత్నం చేయండి. మీరు మెయిల్స్ ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నించండి, నిలదీయండి. మొత్తంగా మనకు సీరియస్గా కష్టపడ్డవాడు ఎగ్జామ్ రాసి ఉద్యోగం పొందే విధంగా మన అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్న అంశాన్ని మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాను. రేపు మరొక అంశం పైన, ఎందుకంటే ఇవాళ ఎక్కడ కూడా గడియారం అనే ఒక పదం కారణంగా, గడియారం లేని కారణంగా ఎగ్జామ్ హాల్లో ఇన్సులేటర్లు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. ఆ ఎగ్జామ్ హాల్ తప్పిదాల పైన మరొక వీడియోలో మీకు మళ్ళీ ప్రశ్నించే ఒక ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.